ట్యూషన్ ఫీ ఇచ్చే దిక్కులేదు కానీ ఈయనట పోయి ఆక్స్ఫర్డ్ పోయి బాస్టన్ పోయి హార్వర్డ్ పోయి ఆ నుంచి అంట ఇన్స్టిట్యూషన్లు తీసుకొని వస్తారట. ఉన్న ఇన్స్టిట్యూషన్లు బంద్ అయ్యేటట్టున్నాయి ఇక్కడ నువ్వు ఫీ రీంబర్స్మెంట్ ఇయ్యక. ఇవాళ ప్రతి సంవత్సరము దాదాపు 20 లక్షల పిల్లలకి ఫీ రీంబర్స్మెంట్ మోసం చేస్తూ కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి ఏదో ఎడ్యుకేషన్ ఉద్ధరిస్తా నేను, ఈయన విద్యాశాఖ మంత్రి కూడా మా కర్మగాలి అని లండన్ ట్రిప్పులు పెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులతోటి చేయగలపడానికి పిల్లల యొక్క విద్య పేరు మీద ఈయన తిరుగుతా ఉన్నాడు ప్రపంచం. ఈయన ఫీ రీయింబర్స్మెంట్ ఏమేమి వాళ్ళ మేనిఫెస్టోలో ఏమేమి ప్రామిసులు చేసిండ్రు అవన్నీ వాళ్ళ నిలబెట్టుకోకపోవడం, ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దలు రామచంద్రరావు గారి అధ్యక్షతన ఇది పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేపడుతున్న ఒక సుదీర్ఘ పోరాటంలో ఇది ఒక ఘట్టం. ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది చాలా పెద్ద ఎత్తున పోతుంది. ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఒక్కటే విషయం చాలు రేవంత్ ప్రభుత్వాన్ని గది దింపడం. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో ఇప్పుడు పోయి ఆక్స్ఫర్డ్ లో పోయి అడుక్కుంటున్నాడు మా దగ్గర కాలేజీ పెట్టి మరి ప్రతి మండలంలో పెడతారని ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇలా మేనిఫెస్టో ఇది చదువు రాదని రేవంత్ రెడ్డికి చదువు రాదని పక్కా తెలిసిపోతుంది. దీంట్లో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా అండి? చంద్రమండలంలో కూడా పెడతారు ఇక నెక్స్ట్ టైం. అది కూడా మండలమే కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ. ఎలా టెసరాక్ట్ లో చేస్తావా? అలా తమ్ముడు కంపెనీ పెట్టుకుంటు కదా టెసరాక్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 75% ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. మినిస్టర్ వేరేమైనా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంట్ అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఇప్పుడు అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోత ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే? అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేరెవర్ ఐ గో, భారత్ హై కమిషన్ హ్యాస్ టు ఆర్గనైజ్ ఆల్ ద సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. దే హ్యావ్ టు సార్ట్ అవుట్ ఎవ్రీ ప్రోగ్రామ్ in every manner including security, all other reasons. ఇదే 2 ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు నా పర్యటనలో భాగంగా మేము యాజ్ ఏ యుఎస్ భారత్ లండన్ స్కూల్ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆక్షేపణీయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు.
కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్న